శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. ఈ వీడియోలో మనం కర్కాటక రాశిలో 69 రోజుల పాటు సంచరిస్తున్న బుధగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఈ 69 రోజుల్లో మన బుధగ్రహం 3 రకాలుగా ఈ రాశి వారి మీద తమ యొక్క ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది. ముందుగా తులారాశి వారికి బుధుడు భాగ్యాధిపతిగా, వ్యయాధిపతిగా ఉండడం జరుగుతుంది. అయితే భాగ్యాధిపతిగానే తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. 12వ స్థానం న్యూట్రల్ స్థానం కాబట్టి మెయిన్గా భాగ్యాధిపతి ఇప్పుడు రాజ్యస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం, ఒక ధనయోగం, అలాగే రాజయోగం లాంటిది కూడా ఏర్పడుతుంది. అంటే చంద్రుడి రాశి వారికి దశమాధిపతి, ఆ రాశిలో బుధగ్రహ సంచారం అది దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల ఈ యొక్క యోగం ఈ రాశి వారికి ఒక 69 రోజుల పాటు ఉంటుంది. దీని ప్రభావం వల్ల జాతకుడికి దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదంటే అక్కడ ఏదన్నా
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ఇది వజ్రాలకు సంబంధించిందో ముత్యాలకు సంబంధించిందో, ఖరీదైనటువంటి వాహనాలు లేదంటే వస్తువులు, వాటికి మనకి ఎక్కువగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఏదైనా ఈ సమయంలో కొత్తగా వ్యాపారం అన్నది 100% ప్రారంభించుకోవచ్చు. అలాగే విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అంటే చంద్రుడి యొక్క రాశి ఎప్పుడైనా ఒక గ్రహానికి చంద్రుడి యొక్క కనెక్షన్ ఉంటే అది ప్రయాణాలు, విదేశ వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే వృత్తిలో ఉన్నాడో దానికి అదనపు ఆదాయం వచ్చే ప్రయత్నాలు, మార్గాలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎప్పుడో గతంలో పరిచయమై చాలా కాలం పాటు స్నేహం, అనుబంధమో, ఆత్మీయతో పంచుకున్నటువంటి వాళ్ళు ఏదో కారణాల వల్ల తిరిగి విడిపోయి ఉంటే మళ్ళా ఈ సమయంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదా విదేశంలో ఉన్నటువంటి మీ ఆత్మీయులు, మిత్రులు, స్నేహితులు సడన్గా మీ దగ్గరికి రావడం మిమ్మల్ని ఆశ్చర్యంతో ముంచెత్తడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటారు. అలాగే మీకు సంతోషాన్ని కలిగించే వాళ్ళని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ జూలై 16వ తారీఖు నుంచి మళ్ళా జూలై 16 అంటే ఆగస్టు 16 వరకు రవిగ్రహం దశమ స్థానంలో దిగ్బలుడై బుధగ్రహంతో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు జూలై 16 టు ఆగస్టు 16 30 రోజుల పాటు ఈ యోగం ఈ రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడడం వల్ల వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అంటే సినిమా స్టార్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, పబ్లిక్లో ఒక నేమ్ ఉన్నటువంటి వ్యక్తులకి స్వభావ సిద్ధంగా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ గుర్తింపు కానీ, ప్రభుత్వ హానర్ కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ప్రభుత్వ సర్వీసులో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ సమయంలో అది ప్రభుత్వంలో కూడా అవకాశం ఉంటే మీకు కూడా అటువంటి అవకాశం లభించే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ మీద అదనపు బాధ్యతలు పెరుగుతాయి, వృత్తిలో గౌరవం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒక చోట ఉద్యోగాన్ని మార్చి వేరే చోటుకి రావడం, అది ప్రైవేటు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ లాంటివి రావడం అయినప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ప్రభుత్వ సదుపాయాలు, సౌకర్యాలు కూడా ఈ సమయంలో కలుగుతాయి. అలాగే ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద మొత్తంలో ఒక షోరూమ్ లాంటిదన్నా, ఒక వ్యాపార వ్యవస్థనన్నా ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే 18వ తారీఖు జూలై నుంచి ఆగస్టు 11వ తారీఖు మధ్యలో ఈ బుధగ్రహం దశమ స్థానంలో వక్రిస్తున్నాడు. సో దానివల్ల ఏమైందంటే వృత్తిలో కొన్ని అనుకోని మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక వ్యాపారానికో, ఒక అవకాశానికో ప్రయత్నం చేసి రిజెక్ట్ అయి ఉంటే ఈ సమయంలో తిరిగి ప్రయత్నం చేయడం వల్ల లభించే అవకాశం ఉంది. అలాగే ఒక ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉన్నా, ఒక వీసా కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉన్నా, ఈ బుధుడు వక్రించే సమయంలో మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీ ప్రయత్నం మళ్ళా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ ప్రయత్నం అన్నా 100% మీకు బుధుడు వక్రించున్నప్పుడు మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క నైపుణ్యంతో, లౌక్యంతో దాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. కంపల్సరీగా ఈ సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు వేరొక అదనపు ఆదాయం, వేరొక కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువ 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ, రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు
విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే దానిలో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.